గోర్లు రాత్రిపూట కత్తిరించకూడదంటారు. వెంట్రుకలు ఎక్కడంటే అక్కడ పడవేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి, పండుగ శుభదినాల్లో గోర్లు, కేశాలు కత్తిరించకూడదని అందుకే నియమం విధించారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది అలంకరణ కన్నా పూజ నియమం ప్రధానమని గ్రహించాలి. ఇదే ఇందులో ఉన్న అంతరార్థం. పూర్వకాలంలో గోర్లు, కేశాలను ఉపయోగించి కూడా దుష్ట శక్తుల కార్యకలాపాలకు ఉపయోగపడేవని ఒక నమ్మకం ఉంది. ఇదే ఇందులో ఉన్న అంతరార్థం. అందువల్ల గోర్లు, కేశాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదని చెప్పారు మన పెద్దలు. ఇక శాస్త్రీయంగా పరిశీలించినట్లయితే ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశం కూడా. ఇక పితృకార్యాల్లో కేశ ఖండన జరుగుతూ ఉంటుంది. ఇది అంతరంగ బాహ్య పరిశుభ్రతకు నిదర్శనం. ఇక వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదని చెబుతారు పెద్దలు. ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశం. ఈ రీల్ తర్వాయి భాగం పార్ట్ 3లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ చేతుల్లో. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.